కూటమి పాలన డొల్లతనాన్ని, మూడు పార్టీల పాలనలోని అంతులేని అవినీతిని బట్టబయలు చేసి చీల్చి చెండాడుతూ ఉన్నారు ఓ దళిత ఎమ్మెల్యే. ఆయనేమీ విపక్ష నేత కాదు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి ఎమ్మెల్యే అయిన నాయకుడే. చంద్రబాబు నాయుడి పాలన ఎంత అధ్వానంగా ఉందో, ఎన్ని అక్రమాలు చోటు చేసుకుంటున్నాయో కొద్ది వారాలుగా ఎండగడుతున్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ తాజాగా చంద్రబాబు మానస పుత్రిక అయిన మద్యం వ్యాపారంలోనే దుర్మార్గాలను తూర్పారబడుతూ పెట్టిన పోస్ట్ కూటమి గుండెల్లో వణుకు పుట్టించింది. కొలుకుపూడిపై ఏదైనా చర్య తీసుకుందామా అంటే కూటమి నేతల అవినీతి బాగోతాలన్నింటినీ ఆయన బయట పెడతారు అని చంద్రబాబుతో సహా ప్రతి ఒక్కరూ భయపడుతున్నారట. ఇదే విపక్ష నేత ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటే ఈ పాటికి అక్రమ కేసులు కట్టి జైలుకు పంపేవారు కూటమి పాలకులు. కానీ తమ డొక్క చింపి డోలు కడుతున్నది తమ బంగారమే కాబట్టి తేలుకుట్టిన దొంగల మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ భాషలో అయితే కూటమి పాలకుల తాట తీస్తున్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. అదే చంద్రబాబు వ్యవహారిక భాషలో చెప్పాలంటే కూటమి పాలకుల తోకను కత్తిరిస్తున్నారు కొలికపూడి శ్రీనివాస్. 22 నెలల కూటమి పాలనలో ఎంత అరాచకం రాజ్యమేలుతుందో, సంఘ విద్రోహ కార్యకలాపాలు ఎలా పేట్రేగిపోతున్నాయో కూటమిలోని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఎమ్మెల్యేనే కూటమి నేతల అవినీతి బాగోతాలు, అక్రమ దందాలను ఎండగడుతూ ఉంటే ఏం చేయాలో పాలుపోక తెల్లగడ్డం దువ్వుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. తాజాగా కొలికపూడి శ్రీనివాస్ తన సొంత నియోజకవర్గమైన తిరువూరు టీడీపీ నేతల వాట్సాప్ గ్రూప్ లో ఓ పోస్టు పెట్టారు. తిరువూరు నియోజకవర్గంలో లిక్కర్ షాపుల ఓనర్లు సిండికేట్ గా ఏర్పడి మద్యం ధరల ఎంఆర్పీపై 20 నుండి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. అంతేకాదు అడుక్కొక్కటిగా వెలిసిన బెల్ట్ షాపుల్లో క్వార్టర్ బాటిల్ పై అదనంగా 50 రూపాయలు బాధిస్తున్నారని కొలికపూడి దుయ్యబట్టారు. ఈ సిండికేట్లన్నీ కూడా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కనుసన్నల్లోనే నడుస్తున్నాయని చాలా కాలంగా కొలికపూడి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ఎంపీ కేశినేని చిన్ని నోరు మెదపలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు పెదవి విప్పలేకపోతున్నారు. కానీ కూటమి నేతలంతా లోలోన రగిలిపోతున్నారు. కొలికపూడి మాత్రం లేత కొబ్బరి బొండా నీళ్లు తాగినట్లు చల్లగా ఉన్నారు. కూటమి పాలనపై కొలికపూడి ఇలా విరుచుకుపడ్డం ఇదే మొదటిసారి కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎంపీ కేశినేని చిన్నికి ఎమ్మెల్యే కొలికపూడికి మధ్య తేడాలొచ్చాయి. తన సొంత నియోజకవర్గమైన తిరువూరులో ఎంపీ కేశినేని చిన్ని అక్రమంగా ఇసుక, మట్టి తవ్వించేసి పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తూ తనను డమ్మిని చేయడంతో కొలికపూడి జీర్ణించుకోలేకపోయారు. అప్పుడే ఎంపీ బండారాన్ని బయటపెట్టారు. ఎన్నికల్లోనూ తనకు టికెట్ ఇవ్వడానికి ఎంపీ కేశినేని కోట్ల రూపాయలు ముడుపులు వసూలు చేశారని కొలికపూడి తీవ్రమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు పార్టీలో టికెట్ల కోసం ఇలా కోట్లకు కోట్లు వసూలు చేయటం ఎప్పటినుంచో వస్తోన్న ఆనవాయితీ కాబట్టి పార్టీ నేతలు దానిపై మౌనంగా ఉండిపోయారు. ఇక అప్పటి నుండి ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కేశినేని చిన్నికి పార్టీలో ఉన్న పలుకుబడితో కొలికపూడిని ఏకాకిని చేయగలిగారు. అదే కొలికపూడికి మరింత మంట తెప్పించింది. తాను దళిత ఎమ్మెల్యే కావటం వల్లనే పార్టీలో పెద్దలు కేశినేనికి కొమ్ము కాస్తూ తనని బోన్లో నిలబెడుతున్నారని కొలికపూడి రగిలిపోతున్నారు. ఎంపీ ఎమ్మెల్యేల మధ్య రాజుకున్న రచ్చ పార్టీ పుట్టి ముంచేలా ఉందని భయపడ్డ చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ఓ కమిటీని వేశారు. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. పార్టీ నాయకత్వం చెప్పింది కదా అని కొలికపూడి కొంత సైలెంట్ గా ఉన్నారు. అయితే ఆ సమయంలో ఎంపీ వర్గం ఎమ్మెల్యేపై ఆరోపణలు కొనసాగించడంతో కొలికపూడికి ఒళ్ళు మండింది. తిరిగి ఎంపీపై తన దూకుడు పెంచారు. ఈ మధ్యనే గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవంలో స్వామివారికి పట్టు వస్త్రాలు పట్టుకెళ్తున్నారు ఎంపీ కేశినేని. తన నియోజకవర్గంలో జరిగే ఉత్సవంలో తనకు ప్రాధాన్యత లేకపోవడం ఏంటనుకున్న కొలికపూడి అమాంతం ఆ పట్టు వస్త్రాలను ఎంపీ చేతుల్లోంచి లాగేసుకున్నారు. ఇది అక్కడ ఉన్న పార్టీ నేతలను షాక్ కి గురి చేసింది. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా తానే పట్టు వస్త్రాలు సమర్పించాలి కాబట్టే తాను తీసుకున్నానని కొలికపూడి అన్నారు. అయితే దీనిపై మరింత రచ్చ చేయడానికి కేశినేని చిన్ని కూడా ధైర్యం చేయలేకపోయారు. మొత్తం మీద ఎంపీ ఎమ్మెల్యేల మధ్య వాటాల తేడా వచ్చిందో, ప్రాధాన్యతల వద్ద గొడవలు వచ్చాయో తెలియదు గాని ఈ పోరు మాత్రం కూటమి నిజ స్వరూపాన్ని బట్టలు విప్పి బహిరంగంగా నిలబెట్టిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. Hey!